కార్మికుల కష్టాలకు ఇక్రిసాట్లో గలం వేతనాల పెంపు కోసం ఉద్యోగుల పోరాటం ఉధృతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం మండల పరిధిలో ఉన్న ఇక్రిసాట్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం మరోసారి గొంతెత్తారు. దశాబ్దాలుగా సంస్థ అభివృద్ధికి సేవలందిస్తున్నప్పటికీ తమకు తగిన వేతనాలు అందడం లేదని ఆరోపిస్తూ గురువారం ధర్నా చేపట్టారు. సంస్థ ప్రధాన గేటు వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన కార్మికులు యాజమాన్యం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న కార్మికులు మాట్లాడుతూ కొందరు 20 నుంచి 30 సంవత్సరాలుగా నిరంతరం సంస్థలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికీ కనీస జీవన ప్రమాణాలకు సరిపడే వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలం మారినా, బాధ్యతలు పెరిగినా, జీవన వ్యయం ఎన్నో రేట్లు పెరిగినా తమ జీవితాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు, విద్యా ఖర్చులు, వైద్య సేవల వ్యయం, ఇళ్ల అద్దెలు, విద్యుత్ బిల్లులు గణనీయంగా పెరిగాయని కార్మికులు తెలిపారు. కానీ తమకు అందుతున్న వేతనాలు మాత్రం పాత స్థాయిలోనే ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. పిల్లల చదువులు, వృద్ధుల వైద్యం, రోజువారీ ఖర్చులను నిర్వహించడం కూడా కష్టసాధ్యంగా మారిందని వివరించారు. సంస్థ అభివృద్ధిలో తమ పాత్ర ఎంతో కీలకమని, ఎన్నో సంవత్సరాలుగా నిశ్శబ్దతతో పనిచేస్తున్న తమ శ్రమకు తగిన గుర్తింపు దక్కాలని కార్మికులు కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమంపై యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించి జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల అసంతృప్తి పెరుగుతుందని అన్నారు. కార్మికుల సంక్షేమం లేకుండా ఏ సంస్థ కూడా స్థిరమైన అభివృద్ధిని సాధించలేదని పేర్కొన్నారు. యాజమాన్యం చర్చలకు ముందుకు వచ్చి ఉద్యోగుల డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ధర్నా సందర్భంగా కార్మికులు నినాదాలు చేస్తూ తమ డిమాండ్లను వివరించారు. వేతనాల పెంపుతో పాటు ఉద్యోగుల భద్రత, సంక్షేమ సదుపాయాల విస్తరణ, దీర్ఘకాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు. తమ సమస్యలు త్వరగా పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇక్రిసాట్ యాజమాన్యం కార్మికుల విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందన్నది ఇక్రిసాట్ యాజమాన్యం కార్మికుల విజ్ఞప్తిపై ఎలా స్పందిస్తుందన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారగా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకోవాలని స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇక్రిసాట్లో గత 5 సంవత్సరాల నుండి మొదలు పెడితే 30 సంవత్సరాల వరకు చేసే వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సెక్షన్గా చేస్తున్నాం. 30 సంవత్సరాలు అయితే చేయబట్టి ఇప్పటి వరకు చేస్తున్నాం. మాకు 15,000 జీతం కూడా రావట్లేదు. బయట మార్కెట్లో చూసుకుంటే ఏది కొనాలన్నా మేము ఇచ్చే జీతం మా దానికి ఏమిటికి సరిపోవట్లేదు. కావున మాకు జీతాలు పెరగాలని మా ముఖ్య డిమాండు. అట్లాగే మాకు ఈఎస్ఐపిఎఫ్ ఎక్కువ కట్ అయితే మా కార్డు సిస్టము ఏమున్నా మాకు కావాలని మేము మా డిమాండ్గా మేము కోరుకుంటున్నాం. నందిగమ్మ శ్రీనివాస్, నేను ఇక్రిసైట్లో 30 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. చాలని జీతాలతో మా ఫ్యామిలీని గడుపుకోవడం జరుగుతుంది. మరి మేనేజ్మెంట్తో ఎన్నిసార్లు కొట్లాడినా, 30 ఏళ్ళ నుంచి మేము ఎన్నిసార్లు కొట్లాడినా కూడా 5 రూపాయలు, 10 రూపాయలు, 3 రూపాయలు, ఒక 25 రూపాయలు పెంచిన పాపాన కూడా వాళ్ళు పోలేదు. మరి ఇప్పటి వరకు మేము 30 ఏళ్ళ సర్వీస్లో మా చేతికి వచ్చేది 10,000, 11,000. ఒక డుంబ కొడితే కట్టేస్తారు, ఒక సాగు పోతే హాఫ్ డే కట్ చేస్తారు. మరి ఇవన్నీ ఎదుర్కొంటూ మేము మేనేజ్మెంట్తో ఎన్నిసార్లు కొట్లాడి 3 ఏళ్ళ సంది స్ట్రైక్ చేస్తున్నాం. స్ట్రైక్ చేసినా కానీ వాళ్ళు ఎలాంటి చలనం లేదు. కాబట్టి ఇప్పుడు వితిన్ 15 డేస్ నుంచి మేము కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. మరి 15 రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సార్ కూడా వచ్చి మరి మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు, మీకు శాలరీ సరిపోతుందా, సరిపోతలేదా, మీ డిమాండ్స్ ఏంది అని కూడా అడిగిన పాపన వాళ్ళు లేరు. ఇక కాంట్రాక్టర్ దగ్గరికి వస్తే కాంట్రాక్ట్ ఏమంటాడంటే మీరు మేనేజ్మెంట్ ఎంత కట్టిస్తే గంతనని కట్టిస్తారు. మరి అట్లాంటప్పుడు మేనేజ్మెంట్ మీరు ఇద్దరు కలిసి ఒకసారి మాకు మీటింగ్ ఇవ్వండి అంటే ఇవ్వరు. వాళ్ళిద్దరు కూడా తోడు దొంగలే. ఇప్పుడు ఇలా మేము ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనే ఉద్దేశంతో రాజకీయ పరంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నని కలవడం జరిగింది. ఆయన రేపు మీటింగ్ ఇవ్వడం జరిగింది. మరి డిపార్ట్మెంట్లో ఎవరితో మాట్లాడిండు అనేది మనకు తెలియదు, పెద్ద మనిషి కాబట్టి ఆయనతో 2 రోజుల నుంచి ఆయన దగ్గరికి పోతే మాకు రేపు 11 గంటలకు వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడి మీకు మంచి చేస్తా అని చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా శ్రీనివాస్ రెడ్డి నా పేరు. కాంట్రాక్ట్ ఎస్కేఎస్ అయితే 10 ఏళ్ళ నుంచి మనకు కాంట్రాక్ట్ వేసేసింది. 25 ఏళ్ళ నుంచి మేము డ్యూటీ చేస్తున్నాం. ఇప్పటి నుంచి ప్లాంట్ ప్రొడక్షన్లో మందులు వడస్తులు అన్ని వడస్తులు బాగా హాస్పిటల్ పెట్టుకున్నాం, అన్నీ చేస్తున్నాం.
ఇంకా జీతం గురించి కొట్లాడితే వాళ్ళు పెంచుతూనే లేరు. 100కి 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచుతారు పెంచినప్పుడల్లా. జీతాలు రావట్లేదు సార్, సరిగ్గా ఇవ్వట్లేదు. మా పేరు శివనీల, ఎగ్జిసెట్లో పనిచేస్తున్న 26 సంవత్సరాల నుంచి. జీతాలు ఏం పెంచట్లేదు, అడిగినా కానీ ప్రతిసారి అట్టనే చెప్తున్నారు, పెంచుతామంటున్నారు. మాకు జీతాలు పెంచాలి. ప్రస్తుతానికి జీతం ఎంత ఇస్తున్నారు? ఇవి 13,000 ఇస్తారు. ఎంత కావాలనుకుంటున్నారు? 20,000 దాకా రావాలి. ఇప్పుడు నేను చేసే దాన్ని బట్టి అయితే 20-30,000 ఉండాలి. ఎంతమందికి రావాలి? 140 రూపాయలు, 150 మంది ఉన్నారు. మాకు ప్రాబ్లం ఏంటంటే సరిపోయే జీతాలు మాకు వచ్చేసి 15-16 వేలు గత 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కానీ అవే పెంచినప్పుడల్లా 7-8 రూపాయలు లేకపోతే 5 రూపాయలు అంతే. అది స్ట్రైక్ చేస్తే అది గీట అవి 3-4 రోజులు స్ట్రైక్ చేస్తేనే అవే పెంచడం, అవి జీతాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రూల్ యాక్ట్ ప్రకారంగా దాని సరిపడి ఎంత శాలరీ వస్తుందో ఆ శాలరీ మాకు కావాలి సార్. అది మేము డిమాండ్ చేస్తున్నాము. కాంట్రాక్ట్ ఎస్కేఎస్ఎస్ కాంట్రాక్ట్. ఎన్ని రోజులు ధర్నా చేస్తున్నారు? 3 రోజులు ధర్నా చేస్తున్నాం సార్. 10 వారం 10 రోజులు అయ్యాయి సార్ ధర్నా చేయబట్టి.